ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. మహాభారతమును వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు తెలియజేస్తున్నాడు. ఈ మహాభారతాన్ని వేదవ్యాసుడు పలకగా విఘ్నేశ్వరుడు రచించాడు అని శూత మహర్షి శౌనకాది ఋషీశ్వరులకు తెలియజేశాడు. మరొక విశేషం ఏమిటి అంటే, ధృతరాష్ట్రుడు సంజయునుడితో పలుకుతూ ఉన్నాడు, పాండవులు విజయాన్ని సాధిస్తారు, మాకు విజయం అనేటువంటిది రాదు, ఆశలు ఉడిగిపోయినాయి. తన మనస్సులో మాటను చెబుతూ ఉన్నాడు మహానుభావుడు. భీష్ముడు ఒక్కడే 10,000 మంది రథికులను సంహరింపగలడు. కానీ అదేమి విచిత్రము, పాండవులలో ఒక్కడు కూడా చావటం లేదు అని వింటున్నప్పుడు, సంజయ నాకు విజయం మీద ఆశలు ఉడికిపోయినాయి. భీష్ముడు యుద్ధంలో తాను ఎలా మరణిస్తాడో మార్గం చూపించాడు. ఇదొక విచిత్రం. అసలు ఈ మాటలు వింటున్నప్పుడే మనము జయించలేమని తెలుస్తోంది. భీష్ముడు మరణించడానికి తాను ఎలా మరణిస్తాడో చెప్పాడు. శిఖండిని అడ్డు పెట్టుకొని యుద్ధంలో మిక్కిలి సూర్యుడైనటువంటి భీష్ముడు చంపడానికి శిఖండి ఉంటే నేను చెయ్యను అన్నాడు కదా. ఆ మాట విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ అంతరించిపోయింది. సోమక వంశీయులైనటువంటి కొద్దిమంది మాత్రమే మిగిలి అంపశయ్య మీద శయనించాడు భీష్ముడు. వృద్ధవీరుడు అంపశయ్య మీద ఉన్నాడు అని నేను విన్నప్పుడే నా విజయము యొక్క ఆశ అంతరించిపోయింది. భీష్ముడు అంపశయ్య మీద పడుకున్నప్పుడు మంచినీరు అడిగితే అర్జునుడు భూమిని ఛేదించి మంచినీళ్లు రప్పించి భీష్ముని సంతృప్తిపరిచాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ అంతరించిపోయింది. సూర్యచంద్రులు అనుకూలంగా ఉన్నారని, మా వాళ్లకు కుక్కలు అరుస్తున్నాయని భయపెడుతున్నాయని విన్నప్పుడే, పాండవులకు చక్కగా వాయువు సూర్యచంద్రుడు ప్రకృతి తోడై ఉన్నది, తన వారికి అలా లేదు అని విన్నప్పుడు నా విజయం మీద ఆశ అంతరించిపోయింది. సంజయ, ధృతరాష్ట్రుడు పలుకుతున్నాడు. చిత్రంగా యుద్ధం చేయగలిగినటువంటి ద్రోణుడు కూడా వివిధమైనటువంటి అస్త్రాలు ప్రయోగిస్తున్నా పాండవులకు మాత్రం పాండవులను చంపలేకపోతున్నామే అనేటువంటి మాటలు విన్నప్పుడు ఇంకా మనం ఏం చేయిస్తాం అనిపించింది. అర్జునుని చంపడానికి ఉంచినటువంటి మహారథులైనటువంటి శంషప్తకులు అంటారు. శంషప్తకులు అర్జునుడు చంపడానికి వినియోగించారు. మేము చంపేస్తామన్నారు వీళ్ళు. అర్జునుని చేత సంహరింపబడ్డారు వాళ్ళు. అది విచిత్రం. అర్జునుని చంపండ్రా అని వీళ్ళని పంపిస్తే సంసప్తకులు అర్జునుని చేత వధింపబడ్డారు. విజయం మీద ఆశపోయింది. ఇతరులకు అభేద్యమైన పన్ని భీష్ముడు స్వయంగా ఆయన జయించలేకపోయినాడు. ద్రోణుడు ఏం చేశాడో తెలుసునా? పద్మవ్యూహాన్ని పన్నాడు. పాండవులను తేలికగా జయించవచ్చని. పద్మవ్యూహంలో ఒక్క వీరుడు కూడా తోడు లేకుండా అభిమన్యుడు ప్రవేశించగలిగాడు అని విన్నప్పుడే నా జయము మీద ఆశ నశించింది. సంజయ, మా మహారథులంతా అర్జునుని చంపలేక అభిమన్యుని చుట్టుబట్టి అలా అతన్ని బంధించి అందరూ కలిసి అభిమన్యుని చంపి
వీళ్ళందరూ సంతోషించి విజయం కలిగింది అనుకుంటున్నారు. వాళ్ళందరూ అభిమన్యుని చంపాం అందరం కలిసి. ఆ మాటలు విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ అంతరించిపోయింది. మనం జయించడం కష్టం, ఏదో జయించామంటున్నారు వాళ్ళు అభిమన్యుని చూసి. సంజయ, అభిమన్యుని చంపి సంతోషించేటువంటి కౌరవుల గురించి, సైంధవుని గురించి అర్జునుడు క్రోధంతో ప్రతిజ్ఞ చేసి సైంధవుని నేను సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేసినప్పుడే నా ఆశలు అంతరించినాయి. సైంధవుని చంపుతాన్ని ప్రతిజ్ఞ చేసి శత్రువుల మధ్యలో సైంధవుని చంపి అర్జునుడు తన యొక్క మాటను నిలబెట్టుకున్నాడు. ఆ మాట విన్నప్పుడే నాకు విజయం మీద ఆశలు అంతరించిపోయినాయి. గుర్రాలు అలసిపోయినాయి. సేద తీరాలని కృష్ణుడు అన్నప్పుడు అర్జునుడు ఒక చెరువును సృష్టించి నీళ్లు త్రాగించేటట్టు చేశాడు. ఆ తర్వాత కృష్ణుడు వాటిని రథాన్ని పూంచి బయలుదేరాలని విన్నాను. అర్జునుడు మామూలు వ్యక్తి కాదు. అలసిపోయిన గుర్రాలు అంటే నీళ్లు సృష్టించాడు, భూమిలోంచి తెప్పించాడు అప్పటికప్పుడు. మళ్ళీ ఎక్కడో దాకా పరిగెత్తకుండా, గుర్రములు అలసిపోకుండా ఆ మాటలు వింటూ ఉంటే మనకు విజయం ఎలా కలుగుతుంది? విజయం మీద ఆశలు అంతరించిపోయినాయి. యుద్ధంలో గుర్రాలు రథము లాగలేకపోతే రథం ఒలిగి మీదనే ఉండి యోధులందరినీ వారించాడు అర్జునుడు. అవి లాగలేకపోతున్నాడు, అక్కడే ఉండి అందరినీ ఆ యుద్ధము నుండి వారించాడు. ఎంత గొప్పవాడు! సైంధవ వధనాడు ధర్మరాజు సాత్యకిని అర్జునుడికి సాయం పడడానికి పంపితే ద్రోణుని గుర్రాల సమూహం అడ్డుపడింది. వాటిని సంహరించి సాత్యకి కృష్ణార్జునుడు చేరాడు. ద్రోణుడు అట్టిపెట్టినటువంటి ఆ ఏనుగుల సమూహాన్ని నిర్జించాడు సాత్యకి. ఆ మాట విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ అంతరించిపోయింది. భీముని చంపకుండా కర్ణుడు కేవలం పరాభవించాడు. అసలు చంపాలి, కానీ పరాభవించాడు. వింటి కొప్పుతో విడిచిపెట్టాడని విన్నప్పుడే సంజయ ఆశలు అంతరించినాయి. కొన్ని కర్ణుడు కూడా పాండవులను విడిచిపెట్టాడు చంపకుండా. ద్రోణుడు, కృతవర్మ, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామాశల్యుడు సైంధవుని రక్షించలేకపోయినారే ఇంతమంది ఉండి. సైంధవుని యొక్క తల ఎగిరిపడిందే. ఆ మాట విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ అంతరించింది. ఇంద్రుడిచ్చినటువంటి దివ్యశక్తి కృష్ణుడు కర్ణుని చేత ఘటోద్గజునిపై ప్రయోగింపజేశాడు. శక్తి కవచకుండలాలు ఇచ్చే సమయంలో ఆ శక్తి ఉన్నా అర్జునుడు మరణించేవాడు. కానీ కృష్ణుడు కావాలి అని ఘటోద్గజుడి మీద ప్రయోగింపజేశాడు. అది విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ అంతరించిపోయింది సంజయ. కర్ణుడు ఆ శక్తిని అర్జునుడిపై ప్రయోగింపవలసి ఉన్నది. కానీ కర్ణ ఘటోద్గజుల యుద్ధంలో కర్ణుడు ఆ శక్తిని ఘటోద్గజునిపై ప్రయోగించాడు. అయ్యో, ఆ మాట వింటుంటేనే ఇక మనం జయించేదేమున్నది? అన్ని అస్త్రములన్నీ పోయినాయి కదా. దుష్టజుమ్నుడు ధర్మమును అతిక్రమించి రథము ఒలిగి ప్రాయోపవిష్టుడై ద్రోణుడు అమాంతం దుష్టజుమ్నుడు ద్రోణుని తెగ నరికాడు అని విన్నప్పుడే విజయం మీద నా ఆశలు అంతరించిపోయినాయి. ధృతరాష్ట్ర మహారాజు సంజయుడితో మళ్ళీ ఇలాగా అంటున్నాడు. ఇంద్రుడు ఇచ్చినటువంటి దివ్యశక్తిని శక్తి అని పేరు కలిగినటువంటి ఒక ఆయుధాన్ని ఇంద్రుడు ఇచ్చాడు. కర్ణుడు కవచకుండలములు దానం చేశాడప్పుడు. కృష్ణుడు ఆ శక్తి అని పేరు కలిగినటువంటి ఆయుధాన్ని ఘటోద్గజుడి మీద ప్రయోగింపచేశాడు అని విన్నప్పుడే సంజయ నాకు విజయం మీద ఆశ కాస్తా పోయింది. కర్ణుడు ఆ శక్తిని అర్జునుడిపై ప్రయోగించాలి, అర్జునుడిని సంహరించాలి. అందుకని అసలు ఇంద్రుడి దగ్గర నుంచి శక్తి అని పేరు కలిగిన ఆయుధాన్ని స్వీకరించు. కానీ అది ప్రయోగించలేకపోయినాడు. కర్ణుడు ఘటోద్గజుల యుద్ధంలో కర్ణుడు ఆ శక్తిని ఘటోద్గజుడిపై ప్రయోగించాడు అనేటువంటి విషయాన్ని విన్నప్పుడే జయం మీద ఆశ నాకు తొలగిపోయింది. దుష్టజుమ్ముడు ధర్మమును అతిక్రమించి రథమునకు ఒలిగిపై ప్రాయోపవిష్టుడైనటువంటి ద్రోణాచార్యుని తెగనరికినాడు దుష్టజుమ్నుడు అని ఆ మాట విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ తొలగిపోయింది. సంజయుడితో చెబుతున్నాడు ధృతరాష్ట్రుడు.
అశ్వత్థామతో ఇద్దరూ రథం మీద కూర్చొని ద్వైరథ యుద్ధం అంటారు దాన్ని. అంటే రథం మీద వాడు, రథం మీద యుద్ధం. రాజులందరూ చూస్తూ ఉండగా నకులుడు సమంగా చక్కగా మండల యుద్ధం చేశాడని విన్నప్పుడే జయం మీద ఆశ తొలగిపోయింది. సంజయ, ద్రోణుడు చనిపోయిన తరువాత అశ్వత్థామ పాండవులపై నారాయణాస్త్రం ప్రయోగించాడు. అయినా సరే పాండవులు మరణించలేదు. అప్పుడే నాకు విజయం మీద ఆశ తొలగిపోయింది. యుద్ధంలో భీముడు తన సోదరుడైనటువంటి దుశ్శాసనుని యొక్క రక్తాన్ని తాగినప్పుడు ఎవరూ భీముని వారించలేకపోయినారని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ అంతరించిపోయింది. సోదరులకు దేవరహస్యంగా యుద్ధం జరిగినప్పుడు ఎదిరింప శక్యం కానటువంటి పరాక్రమవంతుడైనటువంటి కర్ణుని అర్జునుడు చంపాడు అనేటువంటి భయంకరమైనటువంటి వార్త నేను విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ తొలగిపోయింది. ఇలా చెబుతూ ఉన్నాడు ధృతరాష్ట్ర మహారాజు. ద్రోణపుత్రుడైనటువంటి అశ్వత్థామ దుశ్శాసనుని, కృతవర్మను, ధర్మరాజును జయించాడని విన్నప్పుడే అశ్వత్థామను, అలాగే దుశ్శాసనుని, కృతవర్మను ధర్మరాజు జయించాడు అనేటువంటి మాట నేను విన్నప్పుడే విజయం మీద ఆశ నాకు తొలగిపోయింది. కృష్ణుడితో ఎప్పుడూ పోటీ పడేటువంటి శూరుడైనటువంటి శల్యుడు యుద్ధంలో ధర్మరాజు చేత చనిపోయినాడు అనేటువంటి మాట విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ తొలగిపోయింది. కలహద్యూతానికి మూలము మాయాబలుడు అయినటువంటి శకుని కపటద్యూతంలో నేర్పరితనం కలిగినటువంటి వాడు. కలహద్యూతంలోనూ నేర్పటి, కపటంలోనూ కలహంలోనూ నేర్పరైనటువంటి వాడు శకుని. మాయాబలుడు ఆ శకుని సహదేవుని చేత మరణించాడు అనేటువంటి మాట విన్నప్పుడే విజయ ఆశ నాకు తొలగిపోయింది. సంజయ, దుర్యోధనుడు విరధుడై శక్తి చచ్చి మడుగులో ప్రవేశించి నీటిని స్తంభింపచేసి అందులో విశ్రమించాడని విన్నప్పుడే విజయం అనేటువంటి ఆశ నాకు అంతరించిపోయింది. నీటిని స్తంభింపజేసి అందులో విశ్రమించాడని విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ అనేటువంటిది తొలగిపోయింది. ఇంకొక విశేషం ఏమిటి అంటే అసహనశీలి పాండవులు కృష్ణునితో చేరి కృష్ణుని కలుపుకొని మడుగు దగ్గరకు చేరి నా కొడుకు అయినటువంటి దుర్యోధనుడు అసహనశీలి అయినటువంటి దుర్యోధనుని రెచ్చగొట్టి ఆ రెచ్చగొట్టుతున్నప్పుడే నా కుమారుడు రెచ్చిపోతున్నాడు ఆ మాట విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ తొలగిపోయింది. గదాయుద్ధంలో దుర్యోధనుడు విచిత్రమైనటువంటి మార్గాలతో మండలాకారంగా తిరుగుతూ వాసుదేవుని యొక్క తెలివి వల్ల భీమసేనుని చేత అధర్మంగా చనిపోయినాడు, తొడలు విరగొట్టబడ్డాడు అన్నటువంటి మాట విన్నప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. సంజయ, అశ్వత్థామాది వీరులు అకీర్తికరములైనటువంటి దుష్కర్మలు చేసి నిద్రిస్తున్నటువంటి ఉపపాండవులను, పాంచాలులను అంటే ద్రౌపది యొక్క కుమారులను చంపారని విన్నప్పుడే నాకు ఆశ కాస్త తొలగిపోయింది. భీమసేనుడు అశ్వత్థామను వెంటాడి అశ్వత్థామను ఐషికాస్త్రం ప్రయోగించాడని వెంటాడుతున్నప్పుడు ఈ విషయం విన్నాను నేను. అది ఉత్తర గర్భాన్ని మాత్రం భేదించినప్పుడు ఉత్తర గర్భాన్ని భేదించడం ఏమిటి ఆశ్చర్యం కలిగింది. అశ్వత్థామ బ్రహ్మశిరోనామకమని పేరు కలిగినటువంటి అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అర్జునుడు ఆ అస్త్రాన్ని ఉపశమింపచేశాడు. అప్పుడు అశ్వత్థామ తన శిరోరత్నాన్ని అర్జునుడికి ఇవ్వడం జరిగింది. అసలు ఇలాంటి మాటలు వింటున్నప్పుడే మనకింక విజయం ఎలా కలుగుతుంది? ఇప్పటికే అంతా నశించిపోయింది. బాధపడ్డాడు. ద్రోణపుత్రుని యొక్క అస్త్రాలతో ఉత్తర గర్భాన్ని పీడించినప్పుడు
అశ్వత్థామ యొక్క భయంకరమైనటువంటి అస్త్రాలతో బ్రహ్మశిరో నామకం అని పేరు కలిగినటువంటి అస్త్రంతో ఉత్తర గర్భాన్ని భేదించుతున్నప్పుడు వ్యాసుడు కృష్ణుడు కూడా అశ్వత్థామను శాపాలతో బంధించారని విన్నాను నేను. అది విన్నప్పుడే నా జయం మీద ఆశ తొలగిపోయింది. గాంధారి అవస్థ చూచి చాలా శోచనీయంగా ఉన్నది. పుత్రులు, పౌత్రులు, బంధువులు, సోదరులు అందరూ పోయినారు. పాండవులు కూడా దుష్కర కృత్యం చేశారు. శత్రురహితమైనటువంటి రాజ్యం మళ్ళీ పొందారు పాండవులందరూ. ఈ యుద్ధం వల్ల నాకు కష్టం వచ్చింది. ఓ ధృతరాష్ట్ర, ఓ సంజయ, ఈ యుద్ధం వల్ల నాకు కష్టం వచ్చింది. మొత్తం 10 మంది మాత్రమే మిగిలారు. ఎంత ఆశ్చర్యం! యుద్ధమంతా అయిపోయిన తర్వాత 18 అక్షౌహిణీల సైన్యంలో 10 మంది మిగలటమా? వారిలో 3 అశ్వత్థామ, కృతవర్మ, కృపుడు. ఇక పాండవ పక్షంలో 5 కృష్ణుడు, సాత్యకి. ఈ ఘోర సంగ్రామంలో 18 అక్షౌహిణీల సైన్యం చనిపోయింది. నాకు చీకటి అలముకొన్నది సంజయ, నన్ను మోహం అలముకొన్నది సంజయ. స్పృహ కోల్పోతున్నాను, నా మనస్సు విహ్వలమైపోతోంది. ఇలా ధృతరాష్ట్ర మహారాజు ఎంతగానో విలపించి 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 మూర్ఛపోయినాడు. సంజయుడు సేదదీర్చాడు. మళ్ళీ ఇలా అంటున్నాడు సంజయునితో, సంజయ, ఇలా పోయేటువంటి ప్రాణాలను శాశ్వతంగా వదిలివేయాలనుకుంటున్నాను. ఇక ఎందుకు నా జన్మ? ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఆశలన్నీ నిరాశలైపోయినాయి. ఈ జీవితాన్ని ధరించినందువల్ల కించిత్తు కూడా ఫలితం కనబడటం లేదు. ధృతరాష్ట్రుడు పలుకుతూ ఉన్నాడు. ఇంకా పాము బుసల్లా కొడుతూ మళ్ళీ 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 దుఃఖించి దుఃఖించి మూర్ఛపోతున్నాడు పదే పదే. అప్పుడు ధీమంతుడైనటువంటి సంజయుడు అర్ధయుతంగా మాట్లాడుతున్నాడు ధృతరాష్ట్ర మహారాజుతో. రాజా విను, ధీమంతుడైనటువంటి వాడు, మహానుభావుడు, దేవర్షి అయినటువంటి నారదుడు, వ్యాస భగవానుడు చెబుతూనే ఉండగా ఎంతోమంది ఉత్సాహపరులై బలవంతులైనటువంటి రాజుల యొక్క ఆ రాజులను గురించి నువ్వు వినే ఉన్నావు. వాళ్ళు చాలా గొప్పగా చెప్పారు అనేకమైనటువంటి రాజుల యొక్క చరిత్రలన్నీ. గొప్ప గొప్ప రాజవంశాలలో పుట్టి సద్గుణ వంశులు, దివ్యాస్త్రవేత్తలైనటువంటి వారు, ఇంద్ర సమాన తేజ సంపన్నులైనటువంటి ధార్మికంగా భూమిని జయించి, వాళ్ళందరూ ధార్మికంగా భూమిని జయించారు, ధర్మ పరిపాలన చేశారు. భూరి దక్షిణలతో చక్కని యజ్ఞాలు చేశారు, మంచి యజ్ఞాలు చేశారు. ఈ లోకంలో ఎంతో కీర్తి గడించి చివరకు వాళ్ళు కాలధర్మం చెందారు. మహారాజా విను, మహారథుడైనటువంటి శైబ్యుడు, జయశీలులలో ఉత్తముడైనటువంటి సృంజయుడు, సుహోత్రుడు, రంతిదేవుడు, కాక్షీమంతుడు, ఔసిజుడు, బాహ్లికుడు, దమనుడు, చైద్యుడు, మరుత్తుడు, మనువు, ఇక్ష్వాకుడు, గయుడు, భరతుడు, దశరథుని యొక్క పుత్రుడైనటువంటి రాముడు, అలాగే శశిబిందువు, భగీరథుడు, కృతవీర్యుడు, జనమేజయుడు, యయాచి, వీళ్ళందరూ ఎంత గొప్ప కీర్తి గణించారు. ఈ యయాతి దేవతలకు స్వయంగా యజ్ఞాన్ని చేయించాడు. దేవతలు ఈయన చేతనే దేవతలు స్వయంగా వచ్చి యజ్ఞం చేయించారు యయాతికి. ఆయన కాలంలో భూమి ఎక్కడ చూచినా యూపస్తంభాలతో నిండిపోయింది. అంటే యజ్ఞమునకు ఉపయోగించేటువంటి దారువులతో, అంటే ప్రతి చోట యజ్ఞాలే. 24 రాజులు, దేవర్షి నారదుడు పుత్రశోకంతో విలపించేటువంటి శైత్యునికి చెప్పాడు. వీరంతా సద్గుణవంతులైన, ఎన్ని సత్కార్యాలు చేసినా చివరకు అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. చూశావా? కాబట్టి కాలధర్మం, కాలమునకు అందరూ బలీయులే, పుణ్యాత్ములు, పాపాత్ములందరూ. వీరే కాదు, వీరికంటే బలీయులున్నారు, మహారథులున్నారు. మహారాజా, మహాత్ములు, సర్వసద్గుణ సంశోభితులు, పూరుడు, కురువు, యదువు, శూరుడు, మహాతేజస్వైనటువంటి విశ్వగస్వుడు, అనుహుడు, అలాగే యవనాశ్వుడు, కకుత్సుడు, పరాక్రమవంతుడైనటువంటి రఘు, విజయుడు, నీతిహోర్తుడు ఒకళ్ళ, అంగుడు, భవుడు, శ్వేతుడు, బృహద్రథుడు, ఉసీవరుడు,
శతరథుడు, కంకుడు, దులిదుహుడు, ద్రుముడు, దంభోద్బంతుడు, అలాగే పరుడు, వేణుడు, సగరుడు, సంస్కృతి, నిమి, అజేయుడు, పరుషుడు, పాండుడు, శంభుడు, దేవావృధుడు, దేవాశ్వుడు, అలాగే సుప్రతిముడు, సుప్రతీకుడు, బృహద్రథుడు, మహోచ్చుడు, ఇలా వినయము కలిగినటువంటి సుక్రతుడు, నిషధరాజు నలుడు, సత్యవ్రతుడు, శాంతభవుడు, సుమిత్రుడు, సుబలుడు, ప్రభుడు, జానుగండు, అనరణ్యుడు, అర్కుడు, ప్రియభజ్జుడు, శుచివ్రతుడు, బలబంధుడు, నిరామర్థుడు, కేతుశృంగుడు, బృహద్బలుడు, దృష్టకేతువు, బృహత్కేతువు, దీప్తకేతువు, నిరామయుడు, అవీక్షిత్తు, చపలుడు, ధూర్తుడు, కృతబంధుడు, దృఢేషుధి, మహాపురాణాలకు సంబంధించినటువంటి ప్రత్యజ్ఞుడు, పరహుడు, శృతి, ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు పట్టదు. ఇలాంటి ఎందరో రాజన్యవరులు, ఎందరెందరో వందలు, వేలు, లక్షలు బుద్ధిమంతులు, బలవంతులు అయినటువంటి విపులమైనటువంటి భోగాలను అన్నిటినీ కూడా వదలి పరమ పావనమై శ్రేయస్కరమైనటువంటి మార్గాన్ని ఎన్నుకొని నీ పుత్రులలాగానే వాళ్ళు కూడా చనిపోయినారు. ఎన్నో దివ్యకృత్యాలు పరాక్రమంతో చేశారు వాళ్ళందరూ కూడా. అందరూ కాలగర్భంలో కలిసిపోయినారు మహారాజా. త్యాగబుద్ధి, శక్తి, ఆస్తిక్యం, సత్యం, శౌచం, దయ, ఆర్జవం ఇలా కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ధర్మ మార్గంలో, సత్య మార్గంలో నడిచినటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు. విద్వాంసులంతా వారిని సద్గుణాలతో ప్రశంసిస్తున్నారు ఇవాల్టికి కూడా. యోగ్యులైనటువంటి వారు కాలగర్భంలో కలిశారు, చెడువాళ్ళు కాలగర్భంలో కలిశారు, అయితే వాళ్ళను ప్రశంసిస్తున్నారు. పురాణాలలో కవులు కూడా శ్లాఘిస్తున్నారు వాళ్ళందరినీ. అభివృద్ధికరములైనటువంటి సద్గుణాలు కలిగినటువంటి వాళ్ళందరూ, సద్గుణములు కలిగినటువంటి వాళ్ళందరినీ లోకం కీర్తిస్తుంది. వారంతా చనిపోయినారు. నీ పుత్రులు దుష్టులు, క్రోధంతో ఉడికిపోయేవారు. నీ పుత్రులు లుబ్ధులు, దుష్ట ప్రభావం కలిగినటువంటి వారు. వారి కోసం నీవు దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. సజ్జనులు ఎందరో కారగర్భంలో కలిసిపోయినారు. వాళ్ళను ప్రశంసిస్తూనే ఉంది లోకం. అసలు నీ కొడుకుల గురించి నువ్వు దుఃఖపడవలసిన అవసరమే లేదు. నీ కొడుకులు పరమ దుర్మార్గులు. వారి కోసం నువ్వు దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీవు బాగా చదువుకున్నవాడివి, ప్రజ్ఞావంతుడివి, బుద్ధిమంతుడివి, పండితులకు ఇష్టమైనటువంటి వాడివి, శాస్త్రానుమతమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు మోహములకు వశం కారు. గుర్తుపెట్టుకో, నువ్వు శోకమోహములకు వశం కాకు. నీకు నిగ్రహానిగ్రహములన్నీ కూడా నీకు తెలుసు. పెద్దవాడివి నువ్వు. నీ పుత్రులను రక్షించుట కోసం ఇంత వ్యాకుల పడవలసినటువంటి పని లేదు. ఇంకా నీ పుత్రులు లేరు కదా. నువ్వు ఎన్ని ఉపాయాలు పన్నినా, ఏమి చేసినా ఇప్పుడు నీ కుమారులు ఎవ్వరూ దొరకరు. అట్లా జరగవలసి ఉన్నప్పుడు నీవు దుఃఖించవలసినటువంటి పని లేదు. తన ప్రజ్ఞతో దైవాన్ని ఎవ్వరు కూడా మళ్లించలేరు. పౌరుష ప్రయత్నము ఏమీ చాలదు దైవం ముందు. విధి అనేటువంటి దాని ముందు నీ పౌరుషం అనేటువంటిది ఎందుకో పనికిరాదు. అన్నిటికంటే గొప్పది విధి. విధి విధానం, ఆ దైవము ఎలా శాసిస్తే ఆ దైవ ప్రకారమే నీవు నడవాలి కానీ మరే కారణం కాదు. బ్రహ్మ నిశ్చయించినటువంటి మార్గాన్ని ఎవ్వడూ దాటలేడు. ఎవరికైనా ఎన్నడైనా తిరుగలేనటువంటిది విధి. దానిని ఎవ్వడూ కూడా తప్పించలేడు. ఈ జన్మ మరణాలు, సుఖదుఖాలు, వీటన్నిటికీ మూల కారణం ఎవరో తెలుసునా? కాలం, కాయం. ఈ కాయం కర్మ మీద ఆధారపడి ఉంటుంది. కర్మ కారణం మీద ఆధారపడి ఉంటుంది. కారణం కర్తవ్యం మీద ఆధారపడి ఉంటుంది. కర్తవ్యం కాలం మీద ఆధారపడి ఉంటుంది. అన్నిటికీ కాలమే గొప్పది. కాలో హి దురితక్రమ. కాలమును మించినటువంటిది ఈ లోకంలో ఏదీ లేదు. ప్రాణులన్నిటినీ కాలమే సృష్టిస్తున్నది. కాలమే ప్రజలను సంహరిస్తున్నది. కాలం ప్రజలను సంహరిస్తూనే శమింపచేస్తున్నది. ఓర్పును కలిగించేది ఇదే. సమస్యలు పరిష్కరించేది ఇదే. కాబట్టి కాలము చాలా గొప్పది. లోకములన్నిటికీ శుభాలు కానీ అశుభాలు కానీ సర్వమైనటువంటి భావాలను అన్నిటికీ కాలమే ప్రాధాన్యత వహిస్తుందని తెలుసుకో. కాబట్టి మళ్ళీ ఆ కాలం అన్నిటినీ మళ్ళీ సంహరిస్తుంది, మళ్ళీ సృష్టిస్తుంది. అందుకనే దీని పేరు కాలచక్రం. ఇలా కింద పడుతుంది, మళ్ళీ పైకి వస్తుంది, మళ్ళీ కింద పడుతుంది, మళ్ళీ పైకి వస్తుంది.
నిద్రించేటువంటి వారిని కాలమే మేల్కొనుపుతుంది. నువ్వేం లేపక్కర్లేదు, వాడే లేస్తాడు ఆ కాలం వచ్చేటప్పటికి. కాలం అతిక్రమింపరానటువంటిది. అన్ని ప్రాణుల పట్ల కాలం వదలకుండా సమానంగా వర్తిస్తుంది. భూతకాలంలో కానీ భవిష్యత్తులో కానీ ఇప్పుడున్నటువంటి భావాలకు కానీ కాల నిర్మితాలని తెలుసుకో. భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నిటికీ దీని పేరే కాలం. భూత కాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం. వివేకం పోగొట్టుకోకు. అందుకనే దీని పేరే కాలం అనేటువంటి పేరు పెట్టారు. కాలం. ఈ సంజయుడు పుత్రశోకంతో బాధపడుతున్నటువంటి ధృతరాష్ట్రుని ఓదార్చి స్వస్థతుణ్ణి చేశాడు. ఇలా అనేకమైనటువంటి మాటలను సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు. ఈ కథను ఆధారం చేసుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి నిన్న మొన్న చెప్పినటువంటి కథను ఆధారం చేసుకొని ఉపనిషత్తు లాంటి భారతాన్ని కృష్ణద్వైపాయనుడు చెప్పాడు. చెబుతూ ఉన్నాడు మహానుభావుడైనటువంటి సూత మహర్షి. ఇప్పుడు ఏ ఏ విధములైనటువంటి ఎన్ని రకాలుగా చెప్పామో అన్ని రకాలు కలిగినట్టు చెప్పాడు. విద్వత్ కవీశ్వరుల చేత లోకంలో చాలా కాలం చెప్పబడుతోంది. దీ భారతంలో ఒక పాదమును చదివిన, ఒక క్షణకాలము విన్న పుణ్యప్రదం కలుగుతుంది. జాగ్రత్తగా ఆలోచిస్తే అనేకమైనటువంటి ధర్మములు ఇవేళ మనం చెప్పుకున్నాం. అనేకమైనటువంటి ధర్మాలు ఇందాకేం చెప్పుకున్నాం? కాలమే పరిష్కరిస్తుంది, కాలమే సృష్టిస్తోంది, కాలమే సంహరిస్తున్నది. భూత భవిష్యత్ వర్తమాన కాలములు. దీనివల్ల మనం ఏం ఉపశమనం కలుగుతుంది? మనమంతా నిమిత్తమాత్రులం. విధి విధానాన్ని బట్టే జరుగుతుంది కానీ నీ ఇష్ట ప్రకారం జరగదు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్క పాదము చదివిన భారతం పుణ్యప్రదం. శ్రద్ధగా చదివినటువంటి వారి యొక్క పాపములన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఇందులో దేవతల గురించి ఉంటుంది, దేవర్షుల యొక్క గురించి ఉంటుంది, బ్రహ్మర్షుల గురించి ఉంటుంది, వారు చేసినటువంటి సత్కార్యాల గురించి ఉంటుంది, యక్షుల గురించి ఉంటుంది, నాగుల గురించి ఉంటుంది. నాగుల యొక్క చరిత్ర, యక్షుల యొక్క చరిత్ర, పుణ్యకార్యాల యొక్క చరిత్ర, దేవర్షుల యొక్క చరిత్ర, మహనీయుల యొక్క చరిత్ర దీనిలో దాగి ఉంటుంది. సనాతనుడైనటువంటి భగవంతుడు వాసుదేవుని చక్కగా దీనిలో కీర్తింపబడతాడు. కాబట్టి భారతం అనేటువంటిది ఆ పుస్తకంలో ఎన్ని విశేషములు ఉన్నవో, ఒక భారతం ఉంటే సమస్తమైనటువంటి దేవతలు నీ దగ్గర ఉన్నట్లే. కాబట్టి వాసుదేవుడు అనేక రకములుగా కీర్తింపబడతాడు దీనిలో. అతడే సత్యస్వరూపుడు, అతడే ఋతస్వరూపుడు, అతడే పవిత్రస్వరూపుడు, అతడే పుణ్యస్వరూపుడు. ఆ వాసుదేవుడే శాశ్వతమైనటువంటి వాడు. ఆ శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ ఆ వాసుదేవుడే. సనాతనమైనటువంటి శాశ్వతమైనటువంటి ఏ వెలుగైతే ఉన్నదో అట్టి వెలుగుయే ఆ పరమాత్మ. అట్టి పుణ్యమైనటువంటి మహాభారతం మీకు సమస్త శుభములు కలిగించాలని కోరుకుంటూ స్వస్తి.